మనం మనకున్న కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఆలోచించుకోవాలి. కాలాన్ని ఊరికే వ్యర్థ ప్రసంగాలతో వ్యర్థం చేసుకోకూడదు. దాన్ని ప్రతి క్షణము కూడా మనం ఉపయోగించుకోవాలి. సత్సంగంలో ఉంటూ సత్సంగం అంటే ఏంటి? చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు ఉంటమే సత్సంగం. సత్సంగం యొక్క దివ్యగుణం చాలా విశేషమైంది. చాలా మనకి మనల్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్ళే మంచి మార్గం అనమాట. సత్సంగత్యం అంటే మంచి విషయాలను వింటూ, మంచి మాటలు వింటూ, పెద్దలు చెప్పినవి కానీ మనకున్న ఎన్నో విశేషమైనటువంటి సత్సంగాల యొక్క మంచి మనకు తెలిసిన కానీ ఏంటి ఒక్కొక్కసారి మనం దుష్ట సంఘాల వైపే మన మనసు ఏంటి అది తీసుకెళ్ళిపోద్ది. దానికి ఆకర్షణలు కావాలి కాబట్టి ఎక్కడ బాగుంటే ఎక్కడ ఇతరుల గురించి చెడుగా చెప్పుకుంటాం, ఇతరుల గురించి ఇదిగా చేయటం అక్కడికే మనసు తీసుకెళ్తుంది. ఆ మనసును తొక్కిపెట్టి మనం సత్సాంగత్యంలో ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి. సత్సాంగత్యం అంత విశేషమైన దివ్యగుణం, సన్మార్గం. దాన్ని తెలుసుకుని మనం ఉండాలి. మనం లేకపోతే దాన్ని చాలా సత్సంగత్యం లేదంటే మనకి ఎంత సమయం ఉన్న దుష్టాలోచనలు, దుష్ట తలంపులు వీటిల్లోకి అలవాటు పడిపోతాం. ప్రతి ఇది అలవాటుగానే చేసేస్తాం కానీ మనం వివేకం ఆలోచించాం. కనుక ప్రతి దాని యందు మనం ఆలోచించి వివేకంతో ఆలోచించి ఇది మనం చేయదగినదా కాదా అని మనం చూసుకుంటూ ముందుకెళ్ళాం అనుకోండి, మనం తెలియకనే సత్సాంగత్యంలో ఉంటాం. మనం ప్రతి పని యొక్క ప్రతిఫలం మనమే అనుభవిస్తాం కాబట్టి లేదంటే మీకు ఏమీ తోచలేదనుకోండి, ఏకాంతంగా ఒక చోట కూర్చుని మన లోపలికి వెళ్ళి మనం ఏమిటి, మన సత్యం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా మనం తప్పించుకుంటూ మనం వెతుక్కుంటూ లోపల ఉన్న దాన్ని సత్యాన్ని తెలియజేయబడే వరకు మనం అలా ఉన్నాం అనుకోండి, బయట చూపు ఉండదు, లో చూపు మనకు కలుగుతుంది. లోపల ఉన్నది ఏంటో మనకు అర్థమవుతుంది. వ్యర్థ ప్రసంగాల వైపు ఎప్పుడైతే మనం వెళ్ళమో అప్పుడు మంచి వైపు మనకి మార్గం దానంతట అదే మనకి సుగమం అవుతుంది. అలాంటి విషయాలు వినటం, దర్శనం, శ్రవణం, మననం ఇలా నిధి అంటే ఉన్నదాన్ని మనం తెలుసుకుంటాం. లేదా దేవుని లీలలో గానం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇది దివ్య జీవనం వైపు మనల్ని తీసుకెళ్తుంది అన్నమాట. మంచి మార్గం దేవుని ఇలాగా ఇది సత్సంగంలో ఉంటే ఎంత ఆనందం ఉన్నప్పుడు మరి పరమాత్మ సమీపంలో ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఆయనతో మాట్లాడుకుంటూ మన కష్టాల సుఖాలు వారితో వీరితో చెప్పుకుంటే ఏమీ తీరం. ఆయన దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడుకుని ఆయనతో ప్రతి ఒక్క విషయం మనం చెప్పుకున్నాం అనుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఆయన వింటాడు, చూస్తాడు. మన కష్టాలు తీరుతున్నాయంటే ఆయన వినబట్టే మన కష్టాలు తీరుతున్నాయని మనకు ఒక గొప్ప విశ్వాసం ఉండాలి. పరమాత్మపై గొప్ప విశ్వాసం మనం ఎప్పుడు కూడా ప్రకటించుకోవాలి. ఆయన మేలు చేసాడని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎవరి మేలు చేసినా మనం తిరిగి మేలు చేయడానికే మనం ప్రయత్నించాలి కానీ కీడు చేయడానికి తలంపే ఉండకూడదు. మనకు కీడు చేసిన వాళ్ళకు కూడా ఒక మేలు చేసి చూపించాలి. ఇలాంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుని మనం పోషించుకుంటూ మనల్ని అలవాటు చేసుకోవాలి. అభ్యాసం వల్లే ప్రతిదీ మనకు అలవాడుతుంది. లేకపోతే దాని అంతటది సుగుణాలు అబ్బించుకోవాలి, మనం పోషించుకోవాలి. దుర్గుణాలు అయితే వెంటనే ఆకర్షించి మనం లాక్కెళ్ళిపోతాయి. ఈ సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన నడతలో, మన మాటలో, మన కార్యక్రమాల్లో, మన పనుల్లో అన్నిటి యందు ప్రస్ఫుటంగా ఈ మంచి గుణాలన్నీ మనం కనిపించేలా మన ప్రవర్తన అన్నీ మనం దిద్దుకోవాలి. దిద్దుబాటు చర్యలు చాలా ఎక్కువగానే చేసుకోవాలి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క క్షణాన్ని వ్యర్థపుచ్చుకోకుండా, వ్యర్థ ప్రసంగాల్లోకి వెళ్లకుండా మనం ఎప్పుడైతే పరమాత్మ వైపు నడిచామో ఆయన కూడా మనల్ని తన వైపు తిప్పుకుంటాడు. తన వైపు మనకి ఆయన నుండి ఎంతో శక్తి మనకి లభిస్తుంది. ఆయన నుంచి ఎంతో శక్తి తీసుకుంటాం. మనం శక్తివంతులుగా తయారవుతాం, ఆత్మవంతులుగా తయారవుతాం, ఇతరులకి ఆదర్శవంతంగా తయారవుతాం. ఇది నిజంగానే నిజం.